దేవాతి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక విషయాన్ని మన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటనంటే ప్రార్థన. ఈ రోజున నీ జీవితంలో కూడా ఒక అవకాశాన్ని మళ్ళీ దేవుడు ద్వారం తెరుస్తూ ఉన్నాడు. ఆ ద్వారం ఏంటనంటే ప్రార్థనే అండి. నీ చేతుల్లో నీవు అవకాశం లేదని అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఇచ్చిన సమయమే నీకు అవకాశం, నీకు ఇచ్చిన టైమే నీకు అవకాశం. కాబట్టి ప్రార్థన చేయమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇరుకు రాజు ఇరుకు ప్రజలు అనుకున్నారు, మేము చాలా బలమైన గోడలు నిర్మించుకున్నాం, వాటిని వాళ్ళు ఎక్కలేరు, దాటలేరు, వీళ్ళు ఈ గోడలు కూల్చలేరు అని వాళ్ళు అనుకున్నారు. అయితే దేవుడు ఏమన్నాడంటే వాళ్ళ బలం వాళ్ళ గోడలే, కానీ మీ బలము మీ దేవుడే. కనుక మీరేమీ చేయొద్దు, మీరు ప్రార్థన చేయండి, మీ గోడలు కూలిపోతాయి. ఆ గోడలు